మావా నీ క్రష్ దగ్గర నుంచి రిప్లై కోసం గంటల తరబడి వెయిట్ చేస్తున్నావా? తను ఒక్క రిప్లై ఇవ్వగానే ఏదో సాధించినట్టు ఫీల్ అయిపోతున్నావా? అది ప్రేమ కాదు మావా, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ చచ్చిపోతుంది అనడానికి ఒక సిగ్నల్ అంతే. లవ్ లో ఉన్నాను అని హ్యాపీగా ఫీల్ అవ్వకు. నువ్వు లవ్ లో కాదు మావా, నువ్వు మేబీ జోన్ లో ఉన్నావు. నువ్వు బిజీగా ఉన్నారేమో అని వాళ్ళ సైడ్ నుంచి ఆలోచిస్తున్నావు, కానీ నిజం ఏంటంటే వాళ్ళకి నీ మెసేజెస్ కంటే వేరే పనులు చాలా ఇంపార్టెంట్ అయిపోయాయి. ఇట్స్ నాట్ అబౌట్ టైం మావా, ఇట్స్ అబౌట్ వాల్యూ. సైకాలజీలో దీన్ని బ్యాకప్ ప్లాన్ అంటారు. నిన్ను పూర్తిగా వదిలేరు, అలా అని దగ్గరికి రానివ్వరు. వాళ్ళకి కావాల్సింది నీ ప్రేమ కాదు మావా, నువ్వు ఇచ్చే అటెన్షన్. మావా నువ్వు వాళ్ళ లైఫ్ లో హీరోవి కాదు, ఒక స్టెఫినీ మాత్రమే. బండి బాగున్నప్పుడు స్టెఫినీ గురించి ఎవరు ఆలోచించరు మావా, కానీ మెయిన్ టైర్ పంక్చర్ అయితే మాత్రం నీకు కాల్ వస్తుంది. పచ్చి నిజం చెప్పనా, వాళ్ళకి కన్ఫ్యూజన్ లేదు, చాలా క్లియర్ గా ఉన్నారు. వాళ్ళు వేరే వాళ్ళతో చాలా హ్యాపీగా మాట్లాడుతున్నారు. నువ్వు కేవలం వాళ్ళ ఈగోని బూస్ట్ చేయడానికి మాత్రమే పనికొస్తావు. నువ్వు వాళ్ళ సైలెంట్ మెసేజెస్ ని ప్రేమగా చూసుకుంటున్నావు, వాళ్ళు నీ డెస్పరేషన్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఒకసారి ఆలోచించమా, నువ్వు మెసేజెస్ చేయడం ఆపేసిన తర్వాత ఒక్కసారైనా హాయ్ అని మెసేజ్ చేశారా? ఒకవేళ ప్రతిసారి నువ్వే మెసేజ్ చేస్తున్నావు అంటే వాళ్ళ దగ్గర నుంచి మెసేజ్ రాదు అని అర్థం. మాస్టర్ మైండ్ రూల్ సింపుల్ మా, ఒకళ్ళకి స్టెఫెనీలా ఉండకు. రెస్పెక్ట్ లేని చోట ప్రేమని వెతుక్కోకు. ఈ వీడియో చూసి సింపుల్ గా లైక్ కొట్టి స్క్రోల్ చేయకండి. మీ బ్యాచ్ లో ఆ స్టెఫెనీ ఫ్రెండ్ కి షేర్ చేయండి. ఫాలో ఫర్ ది రూల్స్.